పై దండెత్తవలేను కదా. ఖచ్చితంగా స్వామి. అన్నయ్య అంజనయ్య నాపై బాణములు వేసిన వాడు జయ శ్రీరామచంద్ర భగవాన్ లక్ష్మణ వాడిని వధించవు కదా. పొందుగాను ఏమిరా ఏమి భీకరమైన బాణాలు, ఏమిటి వదులుడు ఒరి నరాదమ్మ. అంజనయ్య నిన్ను బంధించిన వాడు వీడాన్ని ఆంజనేయ ఈ రాక్షసు మల్ల గుర్తుకొచ్చిరా ఏమి లక్ష్మణ నన్ను చేసి దాని పోదానమేనా ఏమి నీ మాటలు ప్రభు యుద్ధం చేయదు. లక్ష్మణ చూసివేమి సంహరించు కదా. ధిక్కరించి పలకకు ధీరుడవని పలకకు ధిక్కరించి పలకకు ధిక్కరించి పలకకు ఇదిగో మైబాణ కాచుకొని. ఆహా ఏమిటి మైబాణమా? మైబాణం ఎక్కడిరా మైబాణము? ఏమి నీ గంభీరము, ఏమి ఈ బాణం సైనం అంటే ఏంటిది? నీ గంభీరం ఏంటిది? ఒరి లక్ష్మణ ఎన్నే పాదములైనా ఒరి లక్ష్మణ ఎన్నే పాదములైనా ఎన్ని బాణములైనా వెలుగువాడగానురా నీ భావములు వెళ్ళి వచ్చిన కానీ ఈ మేఘనాథుడు భయపడువాడు కాదు. ఇంద్ర మాయాది కాచుకొని కనబడకుండా బాణాలు మించినది కాదురా. లక్ష్మణ చివరి బాణం వేయించుంటుంది కదా, ఒక్కసారి పరమేశ్వరం తలసేవలము కదా. జయ శ్రీరామచంద్ర భగవానికి ఆ రాక్షసులందరూ సంహరించు కదా. కూడా అంజనయ్య రాము తమ్ముడైన నేను గాలుదేని ఈ క్షణం బడును కాక ఇంద్రజిత్తు. లక్ష్మణ ఈ బాణంలో తప్పకుండా వాడు మరణించగల తొందరగా వేయింది కదా. ఇది ఏ బాణం మగమనగి ఇది ఏ బాణం మగమనగించరా ఇది ఏ బాణం మగమనగించరా ఇది ఏ బాణం మగమనగించరా ఇది ఏ బాణం మగమనగించరా పరిసర రాగా పాలము సాక్షిగా
కుమారా కుమారా ఇంద్రజిత్త, నీ వంటి శౌర్యవంతుడు పరాక్రమవంతుడు వానికి పుత్ర శోకం ఇప్పుడు ఎలా కనపడుతున్నావు? నా లంకకు వారి వారసుడని నమ్మి ఎంటి కుమారా కుమారా, నిన్న కవి సన్నిధికి పంపించకున్న బతుకుదేమో నన్ను మన్నించరా తండ్రి, మన్నించరా. నీ భార్య ఎదిరేగి నా పసుపు కుంకుమలు ఎక్కడా అంటే ఏమని చెప్పను రా తండ్రి. నీ పసుపు కుంకుమలు నా వల్లనే పోయాయని ఎలా చెప్పను రా తండ్రి. అపర బ్రహ్మవే నా కుమారుని బ్రతికించలేదాయని తల్లి పూర్ణ ఏడ్చితే ఏమని చెప్పను రా తల్లి, ఏమని చెప్పను. శంభో శంకర, శంభో శంకర, మహేశ్వర, ఈశ్వర, ఇదానా తపస్సుకు ఫలితం కానీ భక్తులకు నీవిచ్చే వరం. కనువునే వీణగా చేసి తంతులుగా వరుణించి రాణి శిరమే కావలసి వచ్చినదయ్యా నీ అలంకారానికి చెప్పవయ్యా. అయినా నువ్వేం చెప్పదువులే. కన్న కుమారునే చంపిన నీకు నా కుమారుని సంహరించుటలో ఆశ్చర్యమేముందిలే. అయినా శంకర, నీవు భక్తవరుదుడమని బిరుదువైందావా? ఆ బిరుదులన్నీ ఏం చేయదలుచుకున్నావయ్యా? కుమిలిపోతున్న రావణుని పుత్రశోకాన్ని నీ జటాజుటాలతో చల్లార్చరా తండ్రి. రావయ్యా నాగభూషణారా, రామయ్యా లోకభూషణారా, రాముని అయినా ఈ అంతటికి మూల కారణం దౌర్భాగ్యుడైన రాముడు. రామ, నాడు నీ తండ్రి శవన కుమారుని వధించి ఆ ముసలి తల్లిదండ్రులకు ఇరణ్యాన్ని పాలించాడు. నేడు నీవు నా కుమారుని సంహరించి నీ వంశము బుద్ధి పోనిచ్చుకుంటే కాదు చూస్తా. రాముడట, నీరద శ్యాముడట, ధరజామ కాముడట, సుదునాభి రాముడట, సురలోకవంత పరంధాముడట. వాణి అసందర్భాలాపనలు పరమేశ్వరుడైన ఈ లంకేశ్వరుడు అశ్వాశ్చితమైన ఆత్మబంధానికి లేదు దుఃఖమాన నుంచి విడిపో. నాకు నా పరివారానికి జరిగిన అవమానానికి ఆ నరుడైన రావణ్ణి సంహరించి నా పగను తీర్చుకోలేదనగాక. కంటే ఏ తండ్రికి ప్రేమ కదా, ఎంత ఊరడిల్లుతున్నాడు. ఊరడిల్లడు అన్నయ్యా, చూడాలి కదా. ఒరే నరదమా, లోకభీకరుడైన ఈ రావణుడితో పోరాడదామని వచ్చింది. వాహవురా కాలమైమా, చాటున నిలిచి వాలినట్టు చంప, పాడి ధర్మమౌ.
వాడు యుద్ధానికి సిద్ధమై వస్తున్నాను కదా దీన్ని అసమానించినట్టు మనకు లంకా నగరంలో మనకు సీతను సులభంగా తీసుకోవడానికి మార్గం దొరుకుతుంది కదా.